హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ప్రెసెంట్ జియో హాట్స్టార్ లో తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమ్ అవుతుంది. బట్ మరీ చెప్తున్నా, తెలుగు డబ్బింగ్ లో చూడొద్దు భయ్యా. చాలా వర్స్ట్ అంటే చాలా వర్స్ట్ గా ఉంది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు డబ్బింగ్ అన్నది. మరి క్రింజ్ కామెడీ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఆ డబ్బింగ్ అయితే. నేనైతే 6 ఎపిసోడ్స్ ఇంగ్లీష్ లోనే చూసా, సబ్ టైటిల్స్ తోనే చూసాను. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంగ్లీష్ పరంగా అయితే ఒరిజినల్ లాంగ్వేజ్. డబ్బింగ్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. సో బెటర్ డబ్బింగ్ లేకుండా చూడండి. ఇదైతే మీకు వీక్లీ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. 6 ఎపిసోడ్స్ తో సీజన్ 1 అన్నది కంప్లీట్ అయిపోయింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు డ్యూరేషన్ 40 minutes లోపే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. 100 years బిఫోర్ GOT, అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి 100 years ముందు సర్ డంకన్ ది టాల్ అనే ఒక హెజ్ నైట్ గురించి, అండ్ తన స్క్వేర్, అదే తన సెపాయి అయిన ఎగ్ అనే ఒక కుర్రవాడు, వీళ్ళిద్దరు స్టోరీ ఏంటి అన్నది మీకు ఈ సిరీస్ లో చూపించడం అయితే జరుగుతుంది. మరి నాకు ఎలా అనిపించింది ఈ సిరీస్ అంటే, ఐ లవ్డ్ ఇట్ భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ముందే చెప్పేస్తున్నా, అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీరు కనుక ఏదో పెద్ద గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా పెద్ద పెద్ద యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, చాలా వార్ సీక్వెన్సెస్ ఉంటాయి అనుకుంటే కనుక అలాంటివి ఏమి ఉండవు. లేదా హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లాగా డ్రాగన్స్ ఉంటాయి, ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎపిక్ వార్స్ ఉంటాయి అనుకుంటే అలా కూడా ఉండదు. జస్ట్ ఒక హెజ్ నైట్ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఎగ్ క్యారెక్టర్ యొక్క స్టోరీ, ఇంతే. ఇవే ఉంటాయి. ఓన్లీ క్యారెక్టర్ స్టోరీస్ ఉంటాయి అనమాట. డ్రామా ఉంటుంది సిరీస్ మొత్తం కూడా. దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 చూస్తే సీజన్ 1 చాలా స్లోగా ఉంటుంది. చాలా మంది సీజన్ 1 ట్రై చేద్దామని చూసి పడుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ టైప్ లో ఉంటుంది అనమాట. సీజన్ 1 లో చాలా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంటుందో అలాగే ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సీజన్ 1 కూడా ఉంటుంది. సో అలా వర్కౌట్ అవుతుంది మీకు అనుకుంటేనే చూడండి, లేదంటే మీ ఇష్టం, మీ ఓపిక. మరి నేనైతే GOT ఫ్యాన్స్, GOT నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాలని చెప్తా. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకైతే. ఎందుకంటే సిరీస్ అంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు GOT ఎంత రా అండ్ గ్రౌండెడ్ గా చూపిస్తారు, ఇందులో కూడా అంతే రా అండ్ గ్రౌండెడ్ గా ఉంటుంది సిరీస్ అన్నది. చాలా డిస్కస్టింగ్ సీన్లతోనే స్టార్ట్ అవుతాయి ఎపిసోడ్స్ అన్నవి. అండ్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఇంట్రడక్షన్స్, బ్యాక్ స్టోరీస్, వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా స్లోగానే వెళ్తుంటుంది. బట్ ఎవ్రీథింగ్ నేను ఎంజాయ్ చేశాను భయ్య. స్లోగా ఉన్నా, రాగా ఉన్నా, డిస్కస్టింగ్ ఉన్నా సరే కానీ చాలా గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఎటువంటి ఓవర్ ది టాప్ సీన్స్ ఉండవు, ఎటువంటి హడావడి ఎలివేషన్స్ ఎలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్. నాకు ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చాలా ఇష్టం. అంటే అలా అని చెప్పి నీరసంగా ఉంటే నేను నిద్ర అవుతాను, అది అందులో డౌటే లేదు. బట్ ఇది వర్కౌట్ అయింది భయ్య. స్టోరీ టెల్లింగ్ అన్నది ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలేదు. అండ్ మెయిన్ గా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో సర్ డంకన్ ది టాల్ కానీ ఎగ్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అవుతాయి. మెయిన్ గా 4th ఎపిసోడ్ లో ఉంటుంది అసలైన స్టోరీ అంతా కూడా. అక్కడే పికప్ అవుతుంది అనమాట. నిజం చెప్తున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ భయ్య 4th ఎపిసోడ్ అయితే నాకు ఈ సిరీస్ లో చాలా బాగా నచ్చింది. 4th ఎపిసోడ్ ఎండింగ్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్ వస్తూ ఆ ఎండింగ్ అయితే ఎపిక్ అనిపించింది 4th ఎపిసోడ్. అండ్ 5th ఎపిసోడ్ గానీ 6th ఎపిసోడ్ గానీ అదిరిపోయినాయి. చాలా బాగా నచ్చింది నాకు. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే ఫిదా అయిపోయింది నా రైటింగ్స్ కి. చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 4th ఎపిసోడ్ లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ అవుతుంది, ఎపిక్ గా చూపిస్తారు. అండ్ 5th ఎపిసోడ్ లో మెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే సీజన్ 1 మొత్తానికి కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్ అయితే ఆ 5th ఎపిసోడ్ లోనే ఉంటుంది. అండ్ దాని ఎండింగ్ కూడా చాలా ఎమోషనల్లీ హార్ట్ టచింగ్ ఉంటుంది అనమాట. బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా 6 ఎపిసోడ్ లో అయితే కావాల్సిన క్లిఫ్ హ్యాంగర్ అయితే ఉంటుంది. ఫ్యూచర్ సీజన్స్ కి మంచి ఎండింగ్ ఇచ్చుకున్నారని చెప్పాలి. చాలా సింపుల్ గా ఉంటుంది క్లిఫ్ హ్యాంగర్ అనేది, బట్ ఇంపాక్ట్ అయితే గట్టిగా క్రియేట్ చేస్తుంది. ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ కి ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఎంతలా వర్త్ ఇట్ గా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ రాబోతున్న ఏ నైట్ ఆఫ్ ది డాష్ కింగ్డమ్స్, డాష్ అని ఎందుకు అంటున్నానంటే చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది అనమాట. 7 ప్లేస్ లో వేరే నెంబర్ అయితే మారుద్ది. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు మంచి ఎండింగ్ అయితే ఇచ్చుకున్నారు 6th ఎపిసోడ్ లో. పర్ఫెక్ట్ ఎండింగ్ అని చెప్తే నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. అండ్ నేను వెయిట్ చేస్తున్నా, చాలా వెయిట్ చేస్తాను. నేను సీజన్ 2 కోసం వచ్చిందంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకైతే సిరీస్ ఎక్కడ బోర్ కొట్టలేదు. త్రూ అవుట్ ద సిరీస్ అయితే ఎంజాయ్ చేశాను నేను. సర్ డంకన్ ది టాల్ క్యారెక్టర్ గానీ, ఎగ్ క్యారెక్టర్ గానీ చాలా బాగా అనిపించాయి నాకు. మెయిన్ గా కొన్ని లైనోల్ బారాథియన్ క్యారెక్టర్ ఒకటి హైలైట్ అనిపించింది. ఆ కామెడీ టైమింగ్ ఇదంతా కూడా సూపర్ వర్కౌట్ అవుద్ది. ఇంకా బైలర్ టార్గేరియన్ 5th ఎపిసోడ్ ఎమోషన్ అవ్వకుండా ఉండలేరు ఈ క్యారెక్టర్ కి అసలు. మీరు సూపర్ వర్కౌట్ అవుతుంది. ఇంకా ప్రిన్స్ ఏరియన్, మన జెఫ్రీకి ఎంత హేటెడ్ వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది, కానీ ఫ్యూచర్ లో వస్తుంది ఇంకా ఎక్కువగా. ఇప్పుడు కాదు, మొదలవుతుంది ఇప్పుడే. మరి ఎంత దూరం తీసుకెళ్తారో తెలియదు. సో చూద్దాం, లేమో చెప్పలేం. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా జైమీ లానిస్టర్ లాగా మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ చేయొచ్చేమో ఏరియన్ కూడా. సో చెప్పలేము, వెయిట్ చేద్దాం. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది. అండ్ 6th ఎపిసోడ్ లో సర్ అర్లన్ క్యారెక్టర్ నుంచి వచ్చే కొన్ని డైలాగ్స్ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ప్రిన్స్ మేకర్ ఉంటారు కదా, ప్రిన్స్ మేకర్ టార్గేరియన్ కి అండ్ సర్ డంకన్ ది టాల్ కి మధ్యలో కన్వర్సేషన్ ఉంటుంది 6th ఎపిసోడ్ లో. అది నాకు చాలా బాగా నచ్చింది భయ్య. చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా చాలా మెచ్యూర్ టాక్స్ ఉంటాయి అనమాట వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్. అవి కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యి త్రూ అవుట్ ద సిరీస్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చాలా బాగా నచ్చుంటే కనుక ఖచ్చితంగా నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ కూడా నచ్చుద్ది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కనుక క్యారెక్టర్ స్టోరీ
స్టోరీస్ అండ్ వరల్డ్ బిల్డింగ్ కి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది ఈ సిరీస్ చూస్తే. సో మిస్ అవ్వద్దు, అస్సలు ఫ్యామిలీతో చూడొద్దు. చాలా డిస్కస్టింగ్ సీన్స్ ఉంటాయి, చాలా రాగా ఉంటుంది అనమాట. సో అస్సలు ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మన సెకండ్ ఛానల్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాం అనుకుంటే మన సెకండ్ ఛానల్ ఉంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.